ప్రపంచంలో భారతీయులకు దెబ్బతిన్నంత వేగంగా మనోభావాలు ఏ దేశ ప్రజలకు దెబ్బతినవు. దీనికి కారణం ఏంటంటే భారతదేశంలో డైవర్స్ రిలీజియన్స్ ఉన్నాయి, డైవర్స్ కల్చర్స్ ఉన్నాయి, డైవర్స్ జియోగ్రఫికల్ ఏరియాస్ ఉన్నాయి. అందువల్ల ప్రజలకు మనోభావాలు ఎక్కువ ఉంటాయి, కల్చర్స్ ఎక్కువ ఉంటాయి. ఇదంతా పక్కన పెడితే దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో భారతదేశంలో డైవర్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి ప్రజలకు ఒక ఇంటర్ఫెయిత్ డిస్కోర్స్ అనేది జరగాలి కాబట్టి సెక్యులర్ కాన్స్టిట్యూషన్ అనేది ఎంచుకొని భారతదేశం ఇన్ని సంవత్సరాలుగా ప్రజల మధ్య ఒక శాంతియుతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగారు ఈ లీడర్స్ అంతా కలిసి. అయితే ఒక దశాబ్ద కాలం నాటి నుంచి ఇది ఎంతో కొంత ప్రమాదంలో పడ్డది. ఎందుకంటే దేశంలో అధికారంలోకి వచ్చిన పార్టీలు కొన్ని చేసిన ఘనకార్యాల వల్ల ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం, రకరకాల మతాల్ని నమ్మినప్పటికీ, రకరకాల మందిరాలకు వెళ్ళినప్పటికీ, రకరకాల ఆహారాలు తిన్నప్పటికీ కూడా ప్రజలంతా కలిసే ఉన్నారు. అయితే ఇది ఎందుకు డిస్టర్బ్ అయిందంటే కేంద్రంలో ఉన్న ఒక ప్రభుత్వం వల్ల ఇది డిస్టర్బ్ అయిందనమాట. ఇది ఎందుకు డిస్టర్బ్ అయింది, దానికి చాలా ఎంపరికల్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఈ దేశంలో హలాల్ గురించి గొడవ అవుతుంది, ఈ దేశంలో బీఫ్ గురించి గొడవ అవుతుంది, ఈ దేశంలో బుర్కా గురించి గొడవ అవుతుంది, ఈ దేశంలో మందిర్ మసీద్ మధ్య గొడవ అవుతుంది, ఈ దేశంలో దళితులను చంపుతారు ఆహారం తిన్నారని, ఈ దేశంలో మైనారిటీలను చంపుతారు, ఈ దేశంలో నగరాల పేర్లు మార్చాలి, మొఘళ్ళ కాలం నాటి నగరాలు మార్చాలంటారు, మసీదులు మందిరాలు తవ్వాలంటారు, మసీదుల వైపు బాణాలు విసురుతారు. ఇట్లా రకరకాల రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నారు అనమాట. ఆ రాజకీయాల కోణంలోనే రీసెంట్గా మహారాష్ట్రలోని నాగపూర్లో ఒకటి జరిగింది. నాగపూర్ అంటే మీకు తెలుసు కదా, ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఉన్నది అక్కడే. నాగపూర్లో విశ్వ హిందూ పరిషత్తు తర్వాత బజరంగ్ దళోళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఒక ధర్నా చేశారు. ఆ ధర్నా దేనికి చేశారంటే ప్రజలకి గిట్టుబాటు ధర పెంచాలనో, ఉమెన్స్కి వ్యాపారం పెట్టుకోవడానికి లోన్లు ఇవ్వమనో, కాలేజీ పిల్లగాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వాలనో కాదు. 18వ శతాబ్దానికి సంబంధించిన ఔరంగజేబ్ అనే వ్యక్తి సమాధి అంట ఔరంగాబాద్లో ఉందంట. దాన్ని ఇప్పుడు ఛత్రపతి సంభాజీ నగర్ అంటున్నారు. ఛత్రపతి సంభాజీ అంటే శివాజీ వారసుడు. ఛత్రపతి సంభాజీ నగర్లో ఉన్న ఔరంగజేబు సమాధిని తీసేయాలంట, లేకపోతే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయంట. దీని గురించి వాళ్ళు పెద్ద స్ట్రైక్ చేసి ఆ స్ట్రైక్లో ఖురాన్ని తగలబెట్టిరు అనేది ఒక రూమర్స్ వచ్చింది. అక్కడే చాలా పెద్ద గొడవ మొదలైంది. ఆ గొడవలో ఎంతమంది అమాయకులకి గాయాలైనాయి, ఎంతమంది ఆసుపత్రి పాలయ్యారు, ఎంతమంది పోలీసులకు దెబ్బలు తగిలినాయి, ఎంత ఘోరమైన అన్యాయం జరిగిందంటే ఇక ఎప్పుడూ లేని విధంగా చాలా పెద్ద గొడవ జరిగింది. ఇందులో భాగంగానే ఈ మధ్యకాలంలో చావా అనే ఒక మూవీ వచ్చింది. ఆ చావా అనే మూవీ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే ఆ మూవీ క్రియేట్ చేసిన కాంట్రవర్సీస్ దాని సొంతానికి దానికి ఉన్నాయి. దాన్ని పక్కన పెడితే ఈ హిందూ ముస్లింల గొడవ అనేది ఒక 10 సంవత్సరాల నుంచే ఎక్కువ పెరిగింది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో రీసెర్చ్ ఏం చెప్తా ఉందంటే ఇంటర్ఫెయిత్ డిస్కోర్స్ ఎక్కడైతే స్ట్రాంగ్ ఉంటుందో, ఇంటర్ఫెయిత్ డిస్కోర్స్ అంటే ప్రజలు రకరకాల విశ్వాసాలున్నా, రకరకాల మతాలున్నా, రకరకాల ఫుడ్ కల్చర్స్ ఉన్నా సరే ప్రజల మధ్య మంచి బాండింగ్ ఉంటే ఆ దేశం బాగుంటుందని చెప్తా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగానే ఈ వాతావరణం, ఈ పీస్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అయింది అన్నది ఎవిడెన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఉత్తరాఖండ్లో కుంభమేళా జరిగినప్పుడు జరిగిన ముస్లిమ్స్ని స్టాల్స్ పెట్టొద్దన్న విషయం కావచ్చు, కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో హలాల్ గురించి జరిగిన పెద్ద గొడవ, తర్వాత ఈ ముస్లిం అమ్మాయిలు వేసుకునే బుర్కా గురించి జరిగిన గొడవ కావచ్చు, తెలంగాణ ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో మాధవీలత అనే మూర్ఖురాలు చేసిన చిలిపి పనులు కావచ్చు, తర్వాత బండి సంజయ్ చేసిన ఎదవ పనులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల మధ్య అప్పటి వరకు ఏళ్ల తరబడి గూడు కట్టుకున్నటువంటి సుహృద్భావ వాతావరణం ఏదైతే ఉందో అత్యంత ఘోరంగా డిస్టర్బ్ అయింది. మహారాష్ట్రలో కూడా అదే రిపీట్ అయింది. మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధిని తొలగించాలని విశ్వ హిందూ పరిషత్తు బజరంగ్ దళోలు రోడ్ల మీదకి వస్తే ఏం జరిగింది, ముస్లిమ్స్ కూడా చావా మూవీలో వాళ్ళని విలన్స్గా చూపించే ప్రయత్నం చేయడం వల్ల అప్పటికే కొంత కోపంగా ఉండడం వల్ల ఈ టెన్స్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో ఇంటెన్స్గా మారిపోయి చాలా పెద్ద గొడవగా మారింది. ఈ దేశంలో ఇంటర్ఫెయిత్ డిస్కోర్స్ అనేది ఎంత గొప్పదో చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. తిరుపతి వెంకటేశ్వర స్వామి అలివేలి మంగమ్మని పద్మావతిని చేసుకోవడంతో పాటు బీబీ నాంచారమ్మ అనే ముస్లిం ఆమెను కూడా చేసుకోవడం వల్ల ముస్లిమ్స్ కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామిని వాళ్ళ యొక్క ఇంటి దైవంగా భావిస్తారు. ఏములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం అది హిందూ దేవాలయం, దాని మధ్యలో దర్గా ఉంటుందంట. ఎంత గొప్ప విషయం ఇది. చార్మినార్ టెంపుల్ కింద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటుంది. దాని తర్వాత
గణపతి ఉత్సవాలు జరిగినప్పుడు ముస్లిమ్స్ వినాయకుడి విగ్రహాన్ని ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఈ దేశంలో. రంజాన్ మాసం జరిగినప్పుడు ముస్లింలను పిలిచి ఇఫ్తార్ విందు ఇచ్చే కల్చర్ ఈ దేశంలో హిందువులకు ఉంది. అంత గొప్ప కల్చర్ మన దేశాన్ని. ఆ కల్చర్ అంతా వదిలిపెట్టి నేమ్స్ మార్చాలన్న దాని మీద గొడవ, బుర్కా వేసుకున్న అమ్మాయిల మీద దాడులు, హలాల్ మీద గొడవలు, యూనిఫామ్ సివిల్ కోడ్ మీద గొడవ, ట్రాన్స్జెండర్స్కి హక్కులు లేకుండా చేయడం, రకరకాల రాజకీయాలు చేసుకుంటా దేశాన్ని ఒక 100 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయే ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ జరుగుతున్న చర్చ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఎనాలిటిక్స్, అంతరిక్షంలో ఉన్న చంద్రుడు కావచ్చు, అంగారకుడు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద ఏంది, దాని మీద ప్రపంచ దేశాలు శాటిలైట్స్ పంపించి రీసెర్చ్ చేస్తూ ఉంటే మన దేశంలోనేమో మనం ఈ నగరం పేరు మారుద్దామా, హైదరాబాద్ నగరం పేరును భాగ్యనగరం చేద్దామా, గుంటూరులో జిన్నా టవర్ని తీసేద్దామా, లేకపోతే ఇంకేదో చేద్దామా అని ఒక మూర్ఖమైన, అంటే ఒక 400 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాం. ఈ పరిస్థితి మారాలంటే ఇంటర్ఫెయిత్ డిస్కోర్స్, అంటే ప్రజలు ఇంతకుముందు రకరకాల మతాలు ఉన్నా సరే, రకరకాల విశ్వాసాలు ఉన్నా సరే, ఎట్లా కలిసి ఉన్నారో ఆ గొప్ప చరిత్రను గుర్తు తెచ్చుకొని ప్రజలు కలకాలం ప్రేమతో కలిసి బతకాలి. అప్పుడే ఈ దేశం ముందుకెళ్తుంది.